వృద్ధులు ఎవరైతే ఈ టైంలో చనిపోతే పెన్షన్లు ఓ పక్కన ఇంటికి రాలేదు. ఈ టైంలో ఎండలో వెళ్ళి పడిపోయారని ఒక ఒకళ్ళిద్దరు చనిపోయారు అన్నటువంటి అంశం. అందులో జోగి రమేష్‌కి అయితే పెద్ద ఎత్తున పరాభవం ఎదురైందంటూ నారా లోకేష్ సీరియస్ ట్వీట్ చేశారు. శవాలను అడ్డం పెట్టుకుని ఎంతకాలం నాటకాలు ఆడతారంటూ నిలదీశారు. అందులో ఆయన ప్రధానంగా ప్రస్తావించింది, సహజంగా మరణించిన ఒక వృద్ధురాలి శవం ఇస్తే చంద్రబాబు గారి ఇంటికి వెళ్దామని డ్రామా ఆడిన జోగిని బండబూతులు తిట్టి పంపించారు బంధువులు అంటూ దానికి సంబంధించినటువంటి ట్వీట్ చేశారు. అక్కడ దాని మీదన గతంలో జరిగినటువంటిది శవ రాజకీయాలు, 2014 తండ్రి శవం, 2019 బాబాయ్ శవం, 2024 పెన్షనర్ శవం, వైసీపీ బతుకే ఫేక్, ఆ పార్టీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక్కడ మరి మిగతా మరణాలకు సంబంధించి ఇదేనా, లేకపోతే ఇప్పుడు మొన్న చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడు చనిపోయారన్నటువంటి సందర్భంలోనూ ఇదే